అందరికీ నమస్కారం. మన చుట్టూ జరిగే అద్భుతమైన మార్పులను అంటే మనం వంట చేసే విధానం నుండి ఆకాశంలో టపాకాయలు పేలడం వరకు వీటన్నింటి వెనుక ఒక రహస్య భాష ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, అదే కెమిస్ట్రీ భాష. ఈరోజు మనం ఆ భాషను ఎలా చదవాలో, ఎలా రాయాలో, ఇంకా దాని శక్తి ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కదూ, కానీ ఆలోచించి చూడండి. ఇనుము తొప్పు పట్టడం గాని, కట్టె మండటం గాని ఇవి రెండూ రసాయన మార్పులే. మరి వీటిక్కూడా ఒక రెసిపీ ఉంటుందా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. ఆ రెసిపీని ఎలా రాయాలో ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. మనం రోజూ చూసేవే ఇవన్నీ: ఆహారం జీర్ణం కావటం, పండు పండటం, ఇనుము తుప్పు పట్టటం. వీటన్నింటిలో ఒక కామన్ విషయముంది. అదేంటంటే ఇవన్నీ రసాయన చర్యలే. అంటే అసలు పదార్థాలు పూర్తిగా కొత్త పదార్థాలుగా మారిపోతున్నాయి. ఈ మార్పులను రాయడానికే శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తారు. దాన్నే రసాయన సమీకరణం అంటారు. సరే, ఈరోజు మన ప్రయాణం ఇలా సాగబోతోంది. మనం సాధారణ పరిశీలనతో మొదలుపెట్టి ఒక రసాయన సమీకరణాన్ని ఉపయోగించి శక్తివంతమైన అంచనాలు ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మన మొదటి భాగంలోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం సాధారణ మాటల నుండి శాస్త్రవేత్తల రహస్య భాషలోకి ఎలా అడుగుపెట్టాలో చూద్దాం. ఇప్పుడుక్కడ చూడండి, ఎడమవైపు ఉన్నది పద సమీకరణం. కాల్షియం ఆక్సైడ్ నీటితో కలిస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది అని మొత్తం వాక్యం రాయాలి. ఇది ఓకే, కాని చాలా పెద్దగా ఉంది. కాని కుడివైపు చూడండి, అదే విషయాన్ని ఎంత సింపుల్గా, ఎంత ఖచ్చితంగా చెప్పారో. CaO + H2O గివ్స్ CaOH ట్వైస్. ఇదే కెమిస్ట్రీ షార్ట్ హ్యాండ్ అనమాట. చాలా పవర్ఫుల్ కదా? సరే, ఈ కొత్త భాషలో రెండు ముఖ్యమైన పదాలున్నాయి. వాటిని తెలుసుకుంటే సగం పని అయిపోయినట్టే. అవే క్రియాజనకాలు, క్రియాజన్యాలు. సింపుల్గా చెప్పాలంటే బాణం గుర్తుకి ఎడమవైపు ఉన్నది అంటే చర్యలో పాల్గొనేవి క్రియాజనకాలు, బాణం గుర్తుకి కుడివైపు ఉన్నవి అంటే కొత్తగా ఏర్పడినవి క్రియాజన్యాలు. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని అసలైన పజిల్, అసలైన సవాలు ఇక్కడే మొదలవుతుంది. అదేంటో చూద్దాం. ఈ సమీకరణాన్ని చూడండి. జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతోంది. Zn + HCl గివ్స్ ZnCl2 + H2. చూడ్డానికి కరెక్ట్గానే అనిపిస్తుంది, కాని ఇది అసంపూర్ణం. అందుకే దీన్ని అస్థిపంజర సమీకరణం అంటారు. అంటే బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే ఉంది, కాని లెక్కలు సరిగ్గా లేవన్నమాట. ఇక్కడే మన పజిల్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు లెక్క చూద్దాం. ఎడమవైపు, కుడివైపు ఎన్ని పరమాణువులున్నాయో చూస్తే జింక్ ఓకే, రెండు వైపులా ఒక్కొక్కటే ఉంది. కాని హైడ్రోజన్ చూడండి, ఎడమవైపు 1 ఉంటే కుడివైపు 2 ఉన్నాయి. క్లోరిన్ కూడా అంతే. ఇది ఎలా సాధ్యం? ఉన్నట్టుండి ఒక హైడ్రోజన్, ఒక క్లోరిన్ ఎలా పుట్టుకొచ్చాయి? మనం చిన్నప్పట్నుండి చదువుకుంటున్నాం, పదార్థాన్ని సృష్టించలేం, నాశనం చేయలేమని. మరి అలాంటప్పుడు శూన్యం నుండి ఈ అదనపు పరమాణువులు ఎలా వచ్చాయి, ఎక్కడ్నుంచొచ్చాయి? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ నియమం, ద్రవ్యనిత్యత్వ నియమం. ఇది కెమిస్ట్రీలో ఒక ఫండమెంటల్ రూల్. దీన్ని బ్రేక్ చేయలేం. సింపుల్గా చెప్పాలంటే రియాక్షన్కి ముందు ఎంత ద్రవ్యరాశి ఉందో రియాక్షన్ తర్వాత కూడా అంతే ఉండాలి. అంటే రెండు వైపులా పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. మన పజిల్కి సొల్యూషన్ ఇదే అన్నమాట. సరే, పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి అని అర్థమైంది. మరి దాన్ని ఎలా చేయాలి? ఆ లెక్కల్ని ఎలా సరిచేయాలి? ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ ప్రాసెస్ని బ్యాలెన్సింగ్ లేదా తుల్యం చేయడం అంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రోపేన్ గ్యాస్ మండే ఉదాహరణ తీసుకుందాం. సమీకరణం C3H8 + O2 గివ్స్ CO2 + H2O. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఫస్ట్ ఎడమవైపు 3 కార్బన్లున్నాయి కదా, సో కుడివైపు CO2 ముందు 3 పెడదాం. కార్బన్లు బ్యాలెన్స్ అయ్యాయి. నెక్స్ట్ హైడ్రోజన్, ఎడమవైపు 8 ఉన్నాయి, సో కుడివైపు H2O ముందు 4 పెడితే 4 రెళ్ళు 8. హైడ్రోజన్లు కూడా బ్యాలెన్స్. ఫైనల్గా ఆక్సిజన్. ఇప్పుడు కుడివైపు మొత్తం 10 ఆక్సిజన్లున్నాయి, సో ఎడమవైపు O2 ముందు 5 పెడితే 5 రెళ్ళు 10. సరిపోయింది. చూసారా? C3H8 + 5O2 గివ్స్ 3CO2 + 4H2O. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది. సమీకరణాన్ని బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందా? ఇంకాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కెమిస్టులు ఈ రెసిపీని ఇంకా వివరంగా మార్చడానికి కొన్ని స్పెషల్ సింబల్స్ వాడతారు. ఇవిగో, ఇవే ఆ సింబల్స్. వీటిని ఒక సీక్రెట్ డీకోడర్ రింగ్లా అనుకోవచ్చు.
బ్రాకెట్లో ఎస్ అంటే ఘనపదార్థం, ఎల్ అంటే ద్రవం, జి అంటే వాయువు, ఏక్యూ అంటే నీటిలో కరిగింది అని. బాణం గుర్తు మీద డెల్టా సింబల్ ఉంటే వేడి చేస్తున్నారని అర్థం. పైకి చూపిస్తున్న బాణం గుర్తు గ్యాస్ రిలీజ్ అవుతోందని. కిందకి చూపిస్తున్న బాణం గుర్తు అవక్షేపం, అంటే ఒక ఘనపదార్థం ఏర్పడిందని చూపిస్తుంది. చూడండి, ఒక్క లైన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. ఇందాక మనం మాట్లాడుకున్న అవక్షేపం అంటే ఇదే. ఈ చిత్రంలో చూడండి, రెండు క్లియర్గా ఉన్న ద్రవాలను కలపగానే ఒక తెల్లటి ఘన పదార్థం ఏర్పడింది కదా, దీన్నే అవక్షేపం అంటారు. సమీకరణంలో దీనిని ఎస్ అనిగాని లేదా కిందకి ఉన్న బాణం గుర్తుతో గాని చూపిస్తారు. థియరీకి ప్రాక్టికల్కి ఉన్న లింక్ ఇదే అనమాట. సరే, ఇంత కష్టపడి ఈ రహస్య భాష నేర్చుకున్నాం, సమీకరణాలు బ్యాలెన్స్ చేశాం. అసలు దీనివల్ల ఉపయోగమేంటి? ఇది కేవలం పేపర్ మీద చేసే లెక్క మాత్రమేనా? అస్సలు కాదు. దీని అసలైన శక్తి ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం చాలా ముఖ్యం. తుల్యం చేయబడిన సమీకరణం అణువుల నిష్పత్తిని ఇస్తుంది. అంటే ఏవి ఎంత మోతాదులో కలపాలో, ఏవి ఎంత మోతాదులో ఏర్పడతాయో ఇది ఒక పక్కా రెసిపీలాగా చెప్తుంది. ఆ గుణకాలే, అంటే మనం బ్యాలెన్స్ చేయడానికి వాడిన నంబర్లే ఇక్కడ కీలకం. ఆ రెసిపీ వల్లే మనం నిజ జీవితంలో ఎంత పదార్థం కావాలో లెక్కేయుగడుగుతున్నాం. మనం వాడే మందులు, ఫర్టిలైజర్లు, ప్లాస్టిక్స్, ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ లెక్కలే ఆధారం. ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెన్నెముక లాంటిది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక ఫ్యాక్టరీలో 1120 కేజీల ఇనుము తయారు చేయాలి అనుకుందాం. దానికి ఐరన్ ఆక్సైడ్తో పాటు ఎంత అల్యూమినియం కలపాలి? గాలిలో లెక్కలు వేలేం కదా. బ్యాలెన్స్ చేసిన సమీకరణం మనకు ఖచ్చితంగా చెబుతుంది సరిగ్గా 540 కిలోల అల్యూమినియం కావాలని. 1 కిలో ఎక్కువ కాదు, 1 కిలో తక్కువ కాదు. చూసారా ఎంత పవర్ఫుల్ ఇది? సో చూశారుగా, ప్రతి రసాయన సమీకరణం ఒక మార్పు యొక్క కథను చెబుతుంది. పదార్థాలు ఎలా పుడతాయో, ఎలా మారిపోతాయో వివరిస్తుంది. ఈరోజు మనం ఆ కథలని చదవడానికి అవసరమైన భాషని నేర్చుకున్నాం. మరి మీరు డీకోడ్ చేయబోయే తర్వాతి కథ ఏంటి?